చాలా ఎందుకంటే తను ఒక 50 crores వరకు ఒక మైన్ లో ఇన్వెస్ట్ చేశారు. ఆ ఎలక్షన్ రిజల్ట్ రోజే ఆ మైన్ ని స్టాప్ చేశారు. 50 crores లాస్ అయ్యారు. అయినా సరే తన హార్ట్ కి తీసుకోలేదు. ఇంకెవరైనా అయితే కొలాప్స్ అయిపోతారు. అయినా సరే చాలా స్ట్రాంగ్ గా నిల్చున్నారు. ఎందుకంటే తను ఎప్పుడు మనీని అంత ప్రయారిటీ ఇవ్వరు కాబట్టి దేనికి కృంగిపోరు, దేనికి పొంగిపోరు, నార్మల్ గా ఉంటారు. తను ఏదైనా సరే చాలా బ్యాలెన్స్డ్ గా తీసుకుంటారు. సో ఆ టైంలో నేను ధైర్యం చెప్పి సపోర్ట్ చేస్తూ బిజినెస్ స్టార్ట్ చేసాం. ఏదైనా ఒక మగవాడి సక్సెస్ వెనకతలో ఒక ఆడది ఉంటుంది, ఆడదాని సక్సెస్ అని కూడా మగవాడు ఉంటాడు. ఇద్దరికి బ్యాలెన్సింగ్ గా ఉంటుంది. సూపర్. అండ్ ఇప్పుడు ఎలా ఉంది మ్యామ్, అంటే ఇప్పుడు ఫినాన్షియల్ గా బాగానే ఉన్నాం, బాగుంది, బిజినెస్ రన్ అవుతుంది, మంచిగా ఉంది, బాగుంది. మరి వైజాగ్ లో తీసుకుంటారా? మీ ఫ్లాట్ సేల్ చేశారు కదా, మరి అది తీసుకుంటారా? లేదు, నాకు హైదరాబాద్ నచ్చింది, హైదరాబాద్ లో తీసుకుందాం. హైదరాబాద్ నచ్చింది. ఓకే, హైదరాబాద్ నచ్చింది. హైదరాబాద్ పీపుల్ చాలా బాగున్నారు. ఎంత సపోర్టివ్గా ఉంటారంటే ఒకళ్ళు ఎదుగుతూ ఉంటే వెనక్కి లాగాలని చూడరు. హైదరాబాద్లో నేను అబ్జర్వ్ చేశాను, చాలా సపోర్టివ్గా ఉంటారు. బిజినెస్ పరంగా కూడా చాలా సపోర్ట్ చేస్తారు. ఒకరికొకరు బాగా సపోర్టింగ్గా ఉన్నారు. నాకు ఇక్కడ హైదరాబాద్ వచ్చాక చాలా మంది పరిచయం అయ్యారు. ప్రతి ఒక్కరు కూడా ఒకరు ఎదిగితే వెనక నుంచి బ్యాక్ సపోర్ట్ చేసిన వాళ్ళని తప్పితే లాగే వాళ్ళని నేనైతే చూడలేదు. హైదరాబాద్ చాలా బాగుంది. సూపర్. సో మొత్తానికి లైఫ్లో కొన్ని థింగ్స్ మనం నేర్చుకుంటూ ఉంటాం. చెప్పి నేర్చుకునేది వేరు, మన పర్సనల్గా మన జర్నీని మనం చేసేటప్పుడు రియల్గా తెలుసుకున్న కొన్ని సిచ్యువేషన్. నేను రియాలిటీగా నా లైఫ్లో ఏం నేర్చుకున్నానంటే జీవితంలో ఎవరికి అప్పు ఇవ్వకూడదని నేర్చుకున్నాను. నేను బిజినెస్ పెట్టక ముందు చాలా మందికి అమౌంట్ ఎవరు అడిగితే వాళ్ళకి చాలా మందికి అప్పులు ఇచ్చాను. చాలా మందికి ఎవ్వరు కూడా రిటర్న్ ఇవ్వలేదు. తిరిగి మన ఒక ఫ్రెండ్స్కి ఇద్దరు బాగున్నప్పుడు అప్పించామంటే ఫ్రెండ్షిప్ని కోల్పోయిన వాళ్ళం అవుతాం. డబ్బులు అప్పించామంటే రిలేషన్షిప్ కంప్లీట్గా రూయిన్ అయిపోతుంది. అడిగితే శత్రువులు అవుతున్నాం, అడిగితే తిడతారు తిరిగి మనకి. సో ఫ్రెండ్స్ మధ్యలో ఎప్పుడు కూడా మనం ఇస్తే ఫ్రీగా ఇవ్వాలి తప్ప అప్పు అనేది అస్సలు ఇవ్వకూడదు. అండ్ ఇన్ని అప్పులు ఇచ్చిన తర్వాత స్టోర్కి నాకు అవసరం ఉన్నప్పుడు నాకు ఎవరు కూడా హెల్ప్ చేయలేదు. లైఫ్లో ఎవరు ఒక్క రూపాయి కూడా ఎవరు హెల్ప్ చేయలేదు. ఓన్లీ మా ఫాదర్ ఒకళ్ళే హెల్ప్ చేశారు. సో లైఫ్లో ఇది ఒక ఎక్స్పీరియన్స్, నాకు ఒక గుణపాఠం. సో అందరికి నేను కూడా ఇది ఒక ఎగ్జాంపుల్ గా తీసుకొని లైఫ్ లో ఎవరికి అప్పు ఇవ్వకూడదు అనేది చెప్తాను. అసలు నేను ఎంత అప్పు ఉండిపోయింది మ్యామ్ బయట? నాకు ఆల్మోస్ట్ ఒక 2 crores వరకు రావాలి క్యాష్, ఎవరు ఇవ్వట్లేదు, చాలా ఇబ్బంది పడుతున్నారు నన్ను. అయ్యయ్యో. అండ్ డాడీ సపోర్ట్ ఎలా ఉంటుంది మ్యామ్? డాడీ కోసం ఏం చెప్తారు? నాన్న అంటే ఇష్యూ తర్వాత కొద్ది రోజులు నాతో మాట్లాడలేదు, కానీ తర్వాత నన్ను అర్థం చేసుకున్నారు. బిజినెస్ కూడా నన్ను బాగా సపోర్ట్ చేశారు. నేనంటే మా ఫాదర్ చాలా ఇష్టం. ఇంట్లో పెద్దమ్మాయా మీరు? పెద్దమ్మాయిని. ఎంతమంది మ్యామ్ మీరు? యాక్చువల్గా నాకంటే ఫస్ట్ ఒక సిస్టర్ చనిపోయింది, తర్వాత నేను, నా తర్వాత 2 brothers చనిపోయారు, తర్వాత సిస్టర్ చెల్లి. సో అందుకే ముద్దులు గుర్తురు నేను.